హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మ్యాంగో రైస్కి తయారు చేసుకోవడం. సమ్మర్లో చల్లగా ఈ డెజర్ట్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడి పండ్లు మనకి ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ తోటి ఒక 2 to 3 టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నాక వాటర్ అంతా పక్కకు పంపేసుకొని ఇందులోకి మరొకసారి వాటర్ యాడ్ చేసి 30 మినిట్స్ నానబెట్టాలి. 30 మినిట్స్ తర్వాత వాటర్ డ్రైన్ అవుట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇవి కొంచెం రవ్వగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీర్ కోసం పండినటువంటి మామిడి పండుని తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బంగారుపల్లి కానీ రసాలతో కానీ కీర్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఇక్కడ నేను కలెక్టర్ కాయతోటి చూపిస్తున్నాను. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి ఈ ప్యూరీని పక్కన పెట్టుకొని పావు కప్ అని మ్యాంగో స్లైసెస్ని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 300 ml పాలని యాడ్ చేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు అడుగు మాడకుండా గరిటెతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేశాక అడుగు మాడుతుందండి. అడుగు అంటకుండా గరిటెతోటి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదని ఒక 6 to 7 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకి రైస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. కీర్ అనేది దగ్గరకు పడాలి. ఇక్కడ 7 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కీర్ అనేది చిక్కబడి అలాగే చెక్ చేసుకుంటే కనుక రైస్ కూడా సాఫ్ట్గా ఉడుకుంటుంది. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారని అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగే విధంగా గరిటెతోటి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ యాడ్ చేశాక ఉండలు కడుతుందండి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి మిల్క్ పౌడర్ యాడ్ చేసాక కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మనకి కీర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పక్కన పెట్టుకొని ఇలా గరిటెతోటి మీగడ కట్టుకున్న కంటిన్యూగా కలుపుకుంటూ కీర్ అనేది పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారనిచ్చుకున్నటువంటి కీర్లోకి కాచి పెట్టుకున్నటువంటి పావు కప్పు పాలని యాడ్ చేసుకొని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనకి కీర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మ్యాంగో పల్ప్ని యాడ్ చేయాలండి. మనకి మ్యాంగో అనేది కొంచెం పుల్లదనం ఉంటుంది కాబట్టి కీర్ అనేది వేడిగా ఉంటే మనకి కీర్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఇలా పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లార్చుకున్నాక ఇందులోకి మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకొని మనకి కీర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం బాగా పండిన మామిడి పండ్లను తీసుకుంటే కీర్ అనేది మనకి మంచి ఎల్లో కలర్లో ఉంటుందండి. బాగా పండిన మామిడి పండ్లతోటి కీర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా పల్ప్ అంతా కూడా పూర్తిగా కీర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి కీర్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే అలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చివర్లో మ్యాంగో స్లైసెస్ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. ఇంతేనండి, మ్యాంగో కీర్ అనేది చల్లగా రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి.